హాయ్ అండి, నమస్తే. ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు లంచ్‌లోకి చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇంకా నైట్‌కి కూడా అదే ఉండిపోతుంది. నేనైతే చాలా రోజులు అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ చేసని చెప్పి, ఆ రోజు ఇంకా స్టార్ట్ చేశాను అనుకోకుండానే. చికెన్ అయితే 1 కేజీ వరకు తీసుకున్నాం. ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంది. బిర్యానీ మసాలాలన్నీ వేశానండి. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నా. తర్వాత 1½ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1½ టేబుల్ స్పూన్ వరకు కారం వేసా. చిటికెడు చాలా తక్కువగా పసుపు వేసానండి. తర్వాత వచ్చేసి 1½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసాను. చికెన్ కూడా 1 కేజీ కంటే కూడా ఎక్కువే ఉంది. అందుకని చెప్పి కొంచెం ఎక్కువగానే వేసాను. తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల వరకు గరం మసాలా వేసాను. వేసి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే ఆయిల్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా గుప్పెడు వేసి మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టానండి. ఇప్పుడు చికెన్ని స్టవ్ పైన పెట్టేశాను. చికెన్ అయితే ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో అయితే నేను బాస్మతి బియ్యం 2½ గ్లాస్ తీసుకున్నాను. బాస్మతి బియ్యంని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టి పెట్టాను బాగా కడిగి. బియ్యంలోకి సాల్ట్ ఇంకా ఆయిల్ మాత్రమే వేసానండి. ఇంకా చికెన్లో ఆల్మోస్ట్ మనము చాలానే మసాలా వేసాం కదా అని చెప్పి రైస్లో అయితే ఏం వేయలేదు. సాల్ట్, ఆయిల్ మాత్రమే వేసా. ఈలోపు చికెన్ అయితే బాగా ఉడకడం స్టార్ట్ అయింది. ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడకడం స్టార్ట్ అయింది. రెండు కూడా పక్క పక్కనే పెట్టుకొని చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా అయితేనే తొందరగా అయిపోతుంది. లేకపోతే రైస్ అనేది ఓవర్ కుక్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను రైస్ కూడా పెట్టేశాను. చికెన్ అయితే 70% ఉడికింది. ఇంకా అన్నం కూడా 70% ఉడికింది. అన్నంలో మనం గెంజి ఉంటుంది కదా, ఆ గెంజి అంతా కూడా పక్కకు తీసి పెట్టేసేయాలి. రైస్ చూడండి పొడి పొడిగా 70% ఉడికిన తర్వాత చికెన్ కూడా 70% ఉడికింటుంది. అప్పుడు రైస్ని బాగా చికెన్ పైన వేసేసేయాలి. వేసేసి ఇలా మొత్తం బాగా గిన్నెకి మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసేసేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. రైస్లో మనం ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా రైస్ పైన నుంచి అయితే ఒక 2 టీ స్పూన్ల వరకు గరం మసాలా చేతిలో వేసుకొని బాగా అన్నం పైన అంతా కూడా స్ప్రెడ్ చేశాను. తర్వాత నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా మంచిగా రైస్ అంతా పడేలాగా స్ప్రెడ్ చేసుకున్నా. తర్వాత గుప్పెడు పుదీనా, మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దాన్ని కూడా అన్నం మీద బాగా మొత్తం పడేలాగా వేసాను. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసాను. ఇప్పుడైతే నేను కొంచెం ఆల్రెడీ పాలు కొన్ని కాంచి పెట్టేశానండి. పాలలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని దాన్ని ఫుడ్ కలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా బయట దొరికే ఫుడ్ కలర్స్ అయితే నేను వేయనండి. రెగ్యులర్గా బిర్యానీ చేస్తూ ఉంటానని చెప్పి నేను ఫుడ్ కలర్ కోసం అయితే కాచి చల్లార్చిన పాలల్లో పసుపు వేసి అది మాత్రమే ఫుడ్ కలర్ లాగా యూజ్ చేస్తాను. చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి నేను బయట ఫుడ్ కలర్స్ అస్సలు ప్రిఫర్ చేయను. ఇంట్లో చేసుకునేదన్నా కొంచెం హెల్తీగా చేసుకోవాలి అని చెప్పేసి అన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టిన తర్వాత కొంచెం బరువు ఏదైనా పెట్టాలి. నేను చిన్న రోలు పెట్టేసి ఒక 15 నిమిషాలు దమ్ పెట్టేశానండి. మీరు కావాలనుకుంటే రైస్ ఉడకదు అనుకుంటే రైస్ వంచిన తర్వాత కొంచెం గెంజి ఉంటుంది కదా, ఆ గెంజిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదండి, పాలు వేసాం కదా అదే సరిపోతుంది. ఒక 15 నిమిషాలు దమ్ పెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. అడుగు నుంచి ఒకసారి బాగా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను. మా అత్తయ్య, మామయ్య కూడా వచ్చారు. ఇంకా వాళ్ళకు కూడా ఈవినింగ్ కూడా సరిపోతుందని చెప్పి కొద్దిగా ఎక్కువగానే చేశాను. అంతే అండి. రైస్ అంతా కింద నుంచి మంచిగా చికెన్ ఉంటుంది కదా, చికెన్ పీసెస్ అదంతా కూడా రైస్ మీద బాగా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం బాగా మిక్స్ చేసి ఇంకొకరికి అయితే సర్వ్ చేసి పెట్టేస్తున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అత్త వాళ్ళు లేట్గా వచ్చారు. అందుకని చెప్పి ఇంకా తీసుకొని వచ్చి చేయడానికి కూడా లేట్ అయిపోయింది. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేనైతే రైతా కూడా చేశాను. ఇంకా కొన్ని ఆనియన్స్, లెమన్తో సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎప్పుడైనా హడావిడిగా చేయాలనుకున్నప్పుడు ఈ స్టైల్లో చేసుకుంటే మనకి రైస్ అనేది ఎక్కువ టైం పట్టదు, తొందరగా కూడా చేసేయచ్చు. అంతా ఒక 45 మినిట్స్లో అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే. ఈ వీడియో బాయ్.